ఒక్కడు చూడాలని ఉంది అర్జున్ వంటి వైవిధ్యమైన భారీ సినిమాలను తీసిన గుణశేఖర్ తాజాగా రవితేజతో నిప్పు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రవితేజ సినిమాలో ఉండే కామెడీతో పాటు మంచి కథా కథనాలతో ఈ మూవీ సాగుతుందని గుణశేఖర్ చెప్తున్నారు. నాకు ఆయుధాలతో పని లేదురా, నేనే ఒక ఆయుధాన్ని. నాలో కూడా రౌడీ ఉన్నాడు రోయ్, వాడిని నిద్ర లేపితే సిటీలో ఉన్న ఏ ఒక్క రౌడీ గాడికి నిద్ర లేకుండా చేస్తాడు. ఈ సిటీలో ఎవరి మీద కోపం వచ్చినా నిన్నే కొడతా. డైలాగ్ లో పంచుందిరా, నా పంచులో కూడా పవర్ ఉందిరా. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న మీ ముందుకు రాబోతున్న నిప్పుకి మేమైతే అలాగ వైవిఎస్ చౌదరి, నేను, రవితేజ మేము ముగ్గురం కలిసి ప్రేక్షకులకి మహాశివరాత్రి కానుకగా నిప్పుని ఎలాగైతే ఇస్తున్నామో తిరిగి ప్రేక్షకులు మాకు రిటర్న్ గిఫ్ట్గా మంచి ఫలితం రూపంలో ఇస్తారని ఎదురు చూస్తున్నాం. ప్రాణం సైతం రుణమంటుంది గుండగాని మిత్రుడు అన్ని తానే పైసా కంపెనీ సబ్ అప్నా హై చలో బదా మరి సమాన జీతనే అల్లుకున్న ఆశలేన ప్రేమంటే ఆశలేని బాబు మీర మైంటే కాన ఎప్పుడు ఫ్రెండ్స్ లవ్ యూ. అంటే రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఎంటర్టైన్మెంట్ని ఆయన ఎనర్జీని వాడుకుంటూ నా శైలిలో ఒక మంచి కథని హానెస్ట్గా చెప్పడానికి ప్రయత్నించానండి. అడుగు వేగం అంటే గాలిని అడుగు గాలే తాకి మడ్డే కరుగు మడ్డే కరిగి చినుకై దూకు చినుకు చినుకు ఏరై బుడుకు ఏరే కడలై నీరై పొంగు నీరే పొంగి నింపై మరుగు నింపవరంటే నన్నే అడుగు. మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలరా, ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం. దీక్షా సేత్ క్యారెక్టర్ విషయానికి వస్తే అంటే జనరల్గా మనం తెలుగు సినిమాల్లో హీరోయిన్ కేవలం పాటలకి పరిమితం అవుతుంటుంది. కొన్ని సినిమాల్లో నిప్పు సినిమాలో కూడా డెఫినెట్గా పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాదండి. ఆ అమ్మాయిది కూడా చాలా కీలకమైన పాత్ర, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర. దానికి ఆ అమ్మాయి చాలా ఎఫర్ట్ పెట్టింది. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసుంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యూ అని కూడా రాసుంది. కొట్టతావా? సంగీతం విషయానికి వస్తే తమన్ ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా రవితేజ స్టైల్కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని అందరూ ప్రశంసించడమే కాకుండా ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తొందరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా జరుపుకోబోతుంది. కేవలం పాటలే కాకుండానండి రీ రికార్డింగ్ ఒకటి చాలా బాగా, ఎందుకంటే మణి శర్మ గారు ఇది దగ్గర నుంచి వచ్చాడు కదా, సో రీ రికార్డింగ్ మీద చాలా కమాండ్ చూపించడమే కాకుండా ఈ సినిమాకి ప్రత్యేకంగా చాలా బాగా చేశాడండి. గట్టిగా తగిలిందా? గట్టిగా తగిలింది. కాశీ గారు జంపు జంపు జంపు. దమ్ముంటే ఇప్పుడు చెయ్యయ్యా.